హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠిస్తున్నారు కదా. ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని రాములవారి గుడికి వెళ్ళానండి. రాములవారి గుడి చూడండి, మా ఊరిలోని గుడి ఎంత అందంగా అలంకరించారో. అన్ని గుడుల్లోనూ రాముడు పేరు మారుమోగిపోతూ ఉంటుందండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా రామాలయంలో వేప చెట్టు రాగి చెట్టు రెండు కలిసి ఉంటాయండి. ఇంత పెద్ద వృక్షంగా ఉంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు దీపం అది వెలిగించుకొని ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇంకా బయట మొత్తం ముగ్గులు పెట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాశారు. కాకపోతే కొంచెం ఈ జై శ్రీరామ్ అని రాయకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు వీడియో తీస్తున్నప్పుడు. ఎందుకంటే శ్రీరామ్ అని అక్కడ అక్షరాలు అవి తొక్కుతున్నారు చాలామంది. నాకు కొంచెం బాధేసింది అక్కడ. తర్వాత మిగతావన్నీ చాలా చక్కగా అలంకరించారండి. పూలు, ముందు రంగవల్లులు, ఇంట్లో ముగ్గే అందం కాబట్టి చాలా చక్కగా అన్నీ వేశారండి. పూలతో డెకరేషన్ అది చేశారు. జై శ్రీరామ్ అని ఇక్కడ చక్కగా పూలతో అలంకరణ కూడా చేశారండి. చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. గుడి చాలా డెవలప్ చేస్తున్నారండి. ఇదివరకు ఇంత అంగరంగ వైభవంగా ఉండేది కాదు. ఇప్పుడైతే ప్రతి శనివారం భజనలు కూడా జరుగుతున్నాయి రామాలయంలో. మొత్తం కార్పెట్ అన్నీ పరిచి కర్టన్స్ అన్నీ మార్చి, దేవుడు వెనక కర్టన్స్ ముందు మొత్తం మార్చి, విగ్రహాలు దండలు అన్నీ మార్చి చాలా బాగా అలంకరణ చేస్తున్నారండి. చాలా బాగుంది మా ఊరిలోని రామాలయం. అలానే ప్రతి ఊరిలోని రామాలయము కూడా ఇలానే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇన్ని వేల సంవత్సరాలకి ఇప్పటికి మనం అయోధ్యలో గుడి అనేది నిర్మించుకోగలిగాము. చాలా అయోధ్యలో శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో మనకి రాముల వారి బాల విగ్రహం అనేది ప్రతిష్ట అనేది ఈరోజు జరుగుతుంది. ప్రతి గుడిలోని 11 నుంచి 1 గంట వరకు బాగా భజనలు, సంకీర్తనలు అన్నీ జరగాలని మనకి ఒక పాంప్లెంట్ కూడా ఇచ్చారు కదా. అలాగే మనకైతే మందిరం ఒక ఫోటో ఇవి 2 ఇచ్చారు. తర్వాత అక్షింతలు కూడా ఇచ్చారు. ఆ అక్షింతలు పెట్టుకొని తమలపాకు మీద శ్రీరామ అని రాసుకొని ఆ అక్షింతలు పూజ చేసుకున్న తర్వాత మనం అవి ఇంట్లో అక్షింతలు వాడుకోవాలండి. మనం బయటకి ఏదైనా పని మీద వెళ్తున్నా, పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆ అక్షింతలు ఇంట్లో వాడుకోవచ్చు. అలానే ఈరోజు కొంచెం అక్షింతలు ఉపయోగించి కొంచెం పొంగలు కూడా చేసి పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా మనకి రాముల వారికి ప్రసాదంగా మనము పానకం, వడపప్పు ఇవి పెడుతూ ఉంటాం కదా. ఇవి కూడా ఈరోజు చేసి పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత భజన, సంకీర్తనలు అవి జరిగిన తర్వాత ఇంకా అందరూ ఆనందాలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ పాడుకుంటూ చూసారా, కీర్తనలు చేసుకుంటూ ఆనందాలతో మా వాళ్ళు అయితే చక్కగా చేస్తూ ఉన్నారండి. మేము ఎక్కడికి వెళ్ళినా భజన అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి గ్రూపుగా చేస్తూ ఉంటాము ఇలా. కానీ నాకు ఎక్కడా లేని ఆనందం ఇక్కడ రామాలయంలో వేస్తుంటే అనిపించింది. ఎందుకంటే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా ఆనందంతో ఊగిపోతూ జై శ్రీరామ్ అనుకుంటూ చేస్తున్నారు. నేను ఒరిజినల్ ఆడియో కూడా పెడదాం అనుకున్నాను. కాకపోతే బయట సాంగ్స్ అనేవి దుర్గమ్మ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఈరోజే వెళ్తుండటంతో బాగా సాంగ్లు పెట్టారండి. నాకు సాంగ్లు అవి పెట్టకూడదు కదా వీడియోలో, అందుకని నేను వాయిస్ ఇవ్వటం జరుగుతుంది. చూడండి, మా వాళ్ళు చాలా చాలా ఆనంద ఉత్సాహాలతో, వయసుతో పని లేకుండా ఎంత వయసు పెద్దవాళ్ళు కూడా చూడండి అంతేనండి, రాముల వారి పేరు చదివితేనే ఆనందం అనేది అలా వస్తూ ఉండిద్ది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది రాముడి మందిరం ఈరోజు కట్టి ప్రతిష్ట అనేది జరగటం అందరికీ, ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా పొద్దున పూట అవి అయిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి ఇంట్లో పెట్టుకుని
దీపం అనేది పెట్టుకొని చేయాలని ప్రతి ఇంట్లో చెప్పారు కదా, అలా ఇంట్లో కూడా దీపాలు అది పెట్టుకున్న తర్వాత గుడికి వచ్చామండి. గుళ్ళు చూడండి, అన్ని ముగ్గుల్లో దీపాలు వెలిగించారు. గుడి లోపల కూడా దీపాలు వెలిగించి అంగరంగ వైభవంగా భజనలు అనేది చేసేవారు. ప్రాణప్రతిష్ఠ అయిన రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలను వెలిగించుకుందామని మనకి ఇచ్చిన పాంప్లెంట్లు కూడా ఉంది కదండి. ఇంటిని విద్యుత్ దీపమాలలతో అలంకరించుకోవాలి. అలానే కోట్లాది ఇళ్లలో దీపాలు వెలుగు పండగలాగా చేసుకోవాలి. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మనకేంటంటే ఇళ్లల్లోనే దీపాలు కాకుండా గుడిలలో మొత్తాల్లో ఎక్కడైనా సరే దీపాలు వెలిగించి చాలా ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరాముని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.